the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented. పారాగ్రాఫ్ 5 లో గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశామనే ఒక అర్ధ సత్యాన్ని చెప్పారు. 6 గ్యారంటీల్లో ఉన్నాయి 13. అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత? 2 గ్యారంటీలు అమలు చేశాము. ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఇది మహాలక్ష్మి కింద 3 ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 6 గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమున్నాయి? 500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 3 అమలు చేస్తే ఒక గ్యారంటీ అమలైనట్టు లెక్క. కానీ 3లో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను, గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు. ఈజ్ ఇట్ నాట్ ఏ లై? మీరు మహాలక్ష్మి కింద 3 చెప్పారు, ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అయిపోయింది అనడం అనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు. రైట్. ఇప్పుడు హరీష్ రావు ఏమన్నా తప్పు చెప్పిండ అంటే హరీష్ రావు ఏం తప్పు చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే ఒకసారి వినండి. ఇక్కడ తెలంగాణ ప్రజలారా మీరు అందరు చూడుర్రి, ఇందులో వాస్తవమైన విషయం కాదా? మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇవ్వాలి. మొదటి 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీ. మళ్ళీ దీంట్లోనే 500కే గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అంటూ చెప్పారు. మరి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అంటే మొదటి 6 గ్యారంటీలలోని మొదటి గ్యారంటీలలో 3 అంశాలు ఉన్నాయి. ఆ 3 అంశాలలో ఒక అంశమైంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. దాని తర్వాత రెండోది రైతు భరోసా. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000. మళ్ళొక అంశం ఇందులోనే పొందుపర్చి ఉన్న మరో అంశం వ్యవసాయ కూలీలకు 12,000. మరొక అంశం ఏంటంటే వరి పంటకు 500 బోనస్. ఇక మూడోది గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇగో గీ లెక్కన గీడ ఆర్టీసీ అనేది ఉంటే మనం ఒప్పుకోవచ్చు. కానీ మొదటి హామీలోని 3 అంశాలు ఉన్నాయి. ఇక నాలుగోది ఇందిరమ్మ ఇల్లు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు అడుగులు. ఇక దానితో పాటుగా యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. ఆరోది 4,000 నెలవారీ పింఛన్, దాంతోపాటు ఆరోగ్యశ్రీ అంటూ కూడా చెప్పిన 100 రోజులలో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అంటూ కూడా చెప్పారు. ఏంది ఈ గ్యారంటీకి సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఒకసారి మీరు మళ్ళీ ఇనూరి కాదంటే గవర్నర్ గారు ఏం చెప్పారు, ఏం కథ అనేది మన తెలంగాణ సమాజానికి తెలియాలి. As promised during the elections, the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. The 2 guarantees have already been implemented. 2 గ్యారంటీలు ఇన్నరా? 2 గ్యారంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో 2 గ్యారంటీలు అనేది అమలైనప్పుడు మనం చర్చించాలి. ఇది ఒక అంశం అయితే ఇక మళ్ళొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక మీరు చూసిర్రాగిది బడి పిల్లల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైనా కొనసాగించే తెలివి లేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ ఒక చిన్న అంశాన్ని పొందుపరచాలి. ఇది చిన్న అంశం కాదు, పెద్ద అంశం. ఏ విధంగా అంటే బడి పిల్లలకు స్నాక్స్ బంద్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. 10వ తరగతి పరీక్షల వేళ సర్కారు కఠినం. కడుపు మార్చుకొని స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులు. గత ఏడాది విద్యార్థుల ఆకలి దృష్టిలో ఉంచుకొని స్నాక్స్ పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ ఏడాది ఆ పథకానికి ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం భోజనంలో మెనూ పాటించడం లేదు, కడుపు నిండా భోజనం పెట్టడం లేదంటూ ఖాళీ ప్లేట్లు చూపెడుతున్న విద్యార్థులు. నాణ్యత లేని ఆహారం తినలేకపోతున్నామని ఆవేదన. కలెక్టరేట్కు కాలినడకన వెళ్లిన గురుకుల విద్యార్థులు మార్గ మధ్యలో అడ్డుకున్న పోలీసుల అధికారులు. ఎక్కడ ఇది దరూర్ దగ్గర చోటు చేసుకున్నది. ఇక మీరు ఒక్కసారి ఆలోచించండి. గద్వాల జిల్లా దరూరు మండలం రాల్యం పాడుకు సంబంధించిన రిజర్వాయర్ హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తున్న కేటీ దొడ్డి మండలానికి సంబంధించిన బీసీ గురుకులానికి దాదాపుగా ఇప్పటి వరకు ఇక్కడ ఇందులో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 500 మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ భోజనం పెట్టలేదు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసి. మరి కేసీఆర్ ప్రభుత్వం స్నాక్స్ ఎందుకు పెట్టింది అంటే అందరూ ఆర్థికంగా మనం ఒకసారి ఆలోచించండి. పల్లెలలో ఎక్కువ శాతం కూడా పొద్దుగాల పనికి పోతారు. ఆ 10 గంటల వరకు 12 గంటల లోపు
ఉదయాన్నే వెళ్ళి పనులు చేసుకోవడంతో పాటు అంత పొద్దుగాల పూర్తి స్థాయిలో కొన్ని ఇంట్లో ఏంది అంటే అందరి విద్యార్థుల తల్లిదండ్రులలో ఏంది అంటే పూర్తిగా కూడా సద్దనం ఏది మార్నింగ్ టిఫిన్ మనం టిఫిన్ ఆడ బువ్వనే తింటాం, గ్రామాలలో బువ్వనే తింటారు, రెడీ కాదు కాబట్టి ఇదే స్కూల్లో అయితే జర మంచుకుంటుందని ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. సో ఇప్పుడు ఈ పథకానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ కొత్తగా వచ్చిన ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి కూడా చూసిరుగా ఆటో డ్రైవర్లకి. ఇక దీంతో పాటుగా ఒకసారి గీ అంశాన్ని కూడా చూడాలి. ప్రజాపాలన పేరు చెప్పి ఏం చేసింది ఒకసారి అన్న మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో వారు కూర్చోటానికి ఆఫీసుని తీసుకోవడం, దానికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న రూమ్ అలాట్ చేసి అక్కడ కూర్చోండి పొండి అనడం, అది చాలా అవమానకరంగా ఎల్ఓపి యొక్క స్టేటస్ దిగార్చే విధంగా. అసలు ఎల్ఓపి గారికి వారికి గౌరవం ఉంటుందే అసెంబ్లీలో. ఆ అసెంబ్లీలో వారు కూర్చోటానికి సరిగ్గా గది ఇవ్వకపోతే ఇంకా ఎల్ఓపికి లీడర్ ఆఫ్ అపోజిషన్ కి గౌరవం ఏముంటది? కాబట్టి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లీడర్ ఆఫ్ అపోజిషన్ గౌరవానికి తగ్గట్టుగా వారికి ఆఫీస్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం మరొకసారి. అట్లనే ఇప్పటిదాకా ఎట్లనైతే ఎంత ఏరియా ఆఫీస్ అయితే ఉన్నదో ఇప్పుడు కూడా గంతే ఏరియా ఆఫీస్ ఏమంటున్నాం. మేము ఎక్కువ ఏం అడుగుతలేము. ఆ ఫెసిలిటీ ఇప్పటిదాకా ఎట్లా ఉందో గట్లనే ఇప్పుడు ఏమంటున్నాం లీడర్ ఆఫ్ అపోజిషన్ వారికి. మా గౌరవ ఎమ్మెల్సీలకు కూడా మరి ఒక అకామిడేషన్ మరి ఇక్కడ కావాలని చెప్పి కోరడం జరిగింది మా గౌరవ ఎమ్మెల్యే. వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది అనేది ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రధానమైన ఆరోపణ. ఏంది అంటే కక్ష సాధింపులకు సంబంధించి ఏం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను మార్చిన రేవంత్ సర్కార్ ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూమ్ కేటాయించింది. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చి కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నది అనేది వీళ్ళ ఆరోపణ. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆ క్యాబిన్ ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూడాలి తెలంగాణ ప్రజలారా. అది చూడకపోతే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది. ఒకసారి నేను ఆ వీడియో